తీర్థయాత్రల ద్వారా హిందూ మతం. ప్రశ్న: తీర్థయాత్రల అవసరం ఏంటి? యాత్రలు చేయడానికి ఏమన్నా నియమాలున్నాయా? సమాధానం: ఎలాంటి మార్పు, వైవిధ్యం లేని యాంత్రిక జీవనం మనసును మొద్దుబారుస్తుంది. అటువంటప్పుడు తీర్థయాత్రలు చేస్తే బ్యాటరీ ఛార్జ్ అయినట్లు మనసుకు ఒక కొత్త ఉత్సాహం, పట్టుదల, ఆనందం లభిస్తాయి. ఏ విధంగా పాలు సూక్ష్మంగా ఆవు శరీరమంతటా ఉన్నా కూడా పొదుగు నిండే మనకు లభిస్తాయో, అలాగే దేవుడు సర్వవ్యాప్తి అయినా కూడా తీర్థక్షేత్రాల్లో ఆయన ఉనికిని స్పష్టంగా కాంచవచ్చు. ఇటువంటి పుణ్యక్షేత్రాలు మన దేశంలో వేల కొలది ఉన్నాయి. ప్రకృతి సౌందర్యాన్ని విరజిమ్మే రమణీయమైన స్థలాల్లో, ఉదాహరణకు సముద్ర తీరంలో, నదీ తీరాల్లో, కొండల పైననో, కొండల కింద గుహలలోనో, లోయల్లోనో, అరణ్యాల్లోనో ఈ తీర్థక్షేత్రాలు వెలిసి ఉంటాయి. పురాణ ప్రాశస్త్యం కలిగి మహాత్ముల జీవితాలకు సంబంధించినవై ఉంటాయి. వేల కొలది సంవత్సరాల నుండి కోటాను కోట్ల భక్తుల సందర్శనంతో ఇవి పునీతమై ఉంటాయి. కనుక వీటిని భక్తి శ్రద్ధలతో సందర్శించినప్పుడు వీటి ఆధ్యాత్మిక ప్రభావం ఏ కొంచెమైనా మన మీద పడుతుంది. మన పాపాలను సంపూర్ణంగా కాకపోయినా కొంతవరకైనా తొలగిపోతాయి. కనుకనే అన్ని మతాల్లోనూ పుణ్యతీర్థాలకు, తీర్థయాత్రలకు మహత్వం ఆపాదించబడింది. తీర్థయాత్రలకు సంబంధించిన నియమాలను సంగ్రహంగా ఇలా చెప్పుకోవచ్చు. పంచాంగం చూసి మంచి రోజు నిర్ణయించాలి. దానికి ముందు రోజు ఉపవాసం ఉండి మనసుని నిగ్రహించాలి. బయలుదేరే రోజున శిరోముండనం, స్నానం, గణేశ పూజ, నవగ్రహ పూజ, ఇష్టదేవతా పూజ ఇవన్నీ చెయ్యాలి. తర్వాత సంకల్పం చేసుకొని బయలుదేరాలి. యాత్రాకాలంలో ఆయా స్థలాల్లో ఉన్న పద్ధతిని బట్టి పూజలు, దానాలు చేయాలి. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ గణేశాది దేవతలు పూజలు చేసి తెచ్చిన తీర్థ ప్రసాదాలు భక్తులకు పంచి ఇవ్వాలి. కారణాంతరాల వల్ల ఎవరైనా యాత్రలు చేయడానికి అశక్తులైతే వారు యాత్రకు పోయే వారిలో ఎవరినైనా ఒకరిని మూలంకంగా యాత్ర సందర్శన ఫలితాన్ని ప్రతినిధి క్రియ ద్వారా పొందవచ్చు. దర్భలతో చేయబడిన బొమ్మను ఆ ప్రతినిధి తనతో తీసుకెళ్లి ఆ ప్రతీకకు దేవతా దర్శనం, తీర్థస్నానాలు చేయిస్తాడు. దీనిని ప్రతినిధి క్రియ అంటారు. తీర్థయాత్రలను చేసేటప్పుడు అక్కడ వెలిసిన దైవంపైనే మన మనసు లగ్నమవ్వాలి కానీ అక్కడ జరుగుతుండే అనాచారాలపై కాదు. ఒకవేళ అటువంటివి ఏమైనా కనిపిస్తే ఆ క్షేత్ర నిర్వాహకుల దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లవచ్చు. అంతేగాని దాన్ని మనసులో ఉంచుకొని తీర్థయాత్రల ముఖ్యోద్దేశాన్ని మరవకూడదు. సాంసారిక విషయాల నుండి మనసును మరల్చి భగవంతుని వైపు తిప్పడమే తీర్థయాత్ర ముఖ్య ఉద్దేశం. ధన్యవాదములు.